దేశంలో జీఎస్టీ ఉత్సవం మొదలైంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఎఫ్ఎంఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటిదాకా 12% పన్ను కలిగిన నిత్యావసర వస్తువులు ఇకపై 5% పన్ను పరిధిలోకి రానున్నాయి. వాటిలో టూత్ పేస్టులు, సబ్బులు, షాంపూలతో పాటు బిస్కెట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటి పన్నును 5% తగ్గించారు. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. సైకిళ్లు వంటి వాహనాలు, స్టేషనరీ సామగ్రి, 2500 కన్నా తక్కువ ధర కలిగిన పాదరక్షల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, జిమ్, యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40%కి పెరిగింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2000 నుంచి 3000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇటు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గాయి. అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ ఛార్జీలు తగ్గడంతో ధరలు కూడా తగ్గాయి. కార్లపై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గడంతో షోరూముల్లో కొనుగోలుదారుల సందడి నెలకొంది. 1,00,000 నుంచి 4 లక్షల వరకు రేటు తగ్గడంతో మధ్యతరగతి ప్రజలు కూడా కారును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విజయదశమి నాటికి వాహనాన్ని తీసుకోవాలన్న ఆతృత, బుకింగ్లు కూడా పెరుగుతున్నాయి. జీఎస్టీ ధరల తగ్గింపుపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అన్ని రకాల వస్తువులపై తగ్గించడంతో కార్ల షోరూంలో చాలా సందడి నెలకొన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజమండ్రిలోని కియా షోరూంలో ఉన్నాము. ఈ షోరూం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజునే ఒకరు కారు కొనుక్కోవడం జరిగింది. అందరం కూడా ఆనందంగా ఉన్నారు. 28% ఉన్న జీఎస్టీని 18% తగ్గించడం పట్ల అందరిలోని కూడా హర్షం వ్యక్తం అవుతున్నది. అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్లు కొనుక్కోవడానికి వస్తున్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ కార్లు బుకింగ్ కూడా ఎక్కువగా నమోదు కావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి జీఎస్టీ తగ్గించారు కదా, ఏ రకంగా ఫీల్ అవుతుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. యాక్చువల్గా 1 మంత్ ముందే మేము కారు కొనుక్కుందాం అనుకున్నాం, కానీ జీఎస్టీ తగ్గుతుందని తెలిసి వెయిట్ చేసాం. సో జీఎస్టీ తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ మా వేరియంట్కి 50,000 వరకు రేటు మాకు కలిసి వచ్చింది. ఇంతకు ముందు అయితే 50,000 ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, కానీ జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు 50,000 కలిసి వచ్చింది. అండ్ చెస్ కూడా తీసేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా చిన్న కార్లు అయితే చాలామందికి 1,30,000 కూడా తగ్గుతుంది. సో మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా కార్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఇప్పుడు ఈ దసరాకి చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, దసరా రోజు వెహికల్ తీసుకుంటే బాగుంటుందని. సో ఎవరైతే వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూటమి ప్రభుత్వానికి మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఏ కారు ఉండేది, ఇప్పుడు ఏం కారు? ఇంతకుముందు i20 ఉండేదండి. మాకు i20 బయట ఇచ్చేసి కియా కారు తీసుకున్నాము. ఈ కార్లు బాగుంటున్నాయని మరి మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఉన్నవి కార్లు.
ఈ బాగుంటుందన్న ఉద్దేశం తీసుకున్నాం. తగ్గిందని పాత జిఎస్టీ తగ్గిందని పాత కారు ఇచ్చేసి కొత్త కారు తీసుకున్నాము. మరి ఇంచుమించుగా ఈ కారుకి అయితే 50,000 తగ్గింది, కానీ ఇంకా కొద్ది చిన్న కార్లు అయితే 1,20,000 50,000 తగ్గింది. టోటల్గా ఏదైనా వినియోగదారుల మట్టుకు చాలా ఆనందంగా ఉన్నాం జిఎస్టీ తగ్గడం వల్ల. అందుని బట్టి నిజంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తగ్గుతున్నది, ఎలా తగ్గుతుంది? బాగా తగ్గుతుందండి. జిఎస్టీ రూపంగా మాకు 1,20,000 అలాగా తగ్గుతుంది. కాబట్టి అంతా కొత్త కార్లు తీసుకోవడానికి ప్రోత్సహించినట్టే ఉంది. మన దేశ ప్రధాని చేసిన ఈ జిఎస్టీ తగ్గించినందువల్ల చిన్న తరహా వాళ్ళకు కూడా మంచి బాగుందండి. దాని మీద చాలామంది కూడా పాత కార్లు తీసేసి కొత్త కార్లు తీసుకుంటున్నారు. జిఎస్టీ రేట్లు తగ్గడంతో అందరూ కూడా ఎక్కువ మంది కార్లు కొనుగోలుపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా కార్ల కంపెనీల దగ్గరికి వెళ్ళి అక్కడ రేట్లు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ వాళ్ళని అడిగి ఎలాగున్నాయండి మా కార్లు రేట్లు ఎలా తగ్గుతున్నాయి, అండ్ ఎలా తగ్గుతున్నాయి, మామూలు నార్మల్ ఎలా తగ్గుతున్నాయి? యాక్చువల్లీ ఇప్పుడు మాకైతే షోరూమ్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ప్రైస్ అనేది తగ్గడం వల్ల ఈ రోజు నుంచి మనకి అది అమల్లోకి వస్తుంది. కాబట్టి మాకు షోరూమ్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ప్రీవియస్గా ప్రైస్ తెలుసుకుని వెళ్ళారు, కానీ ఈ రోజు నుంచి మనకు అమల్లో ఉండడం వల్ల ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఉంది. మనకు అప్ టు 4 lakhs వరకు ప్రైజెస్ వేరియేషన్ ఉంది ఇప్పుడైతే జిఎస్టీ వల్ల. అంటే ఐ హ్యాండ్ లాట్ల వలన ఎక్కువ తగ్గుతున్నదా లేకపోతే మామూలు? ప్రతి వేరియంట్కి కస్టమర్ ఏ వేరియంట్ తీసుకోవాలన్నా ఫ్రీగా తీసుకోవచ్చు. మీన్స్ ఫ్రీ అంటే చాలా వేరియేషన్ ఉంది. ప్రైస్ వేరియేషన్ అంటే 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs. అదే మా దగ్గర ఉన్న టాప్ అండ్ వేరియంట్ని బట్టి 4 lakhs అప్. ఇప్పుడు మనం వెహికల్స్ దగ్గర మన దగ్గర నుంచి సెస్ అని, ఈ జిఎస్టీలు అని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, లైఫ్ టైం ట్యాక్స్ అని తీసుకుంటున్నారు. ఓకే, పేమెంట్ చేస్తున్నాం, ఇట్స్ ఎ నార్మ్స్. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడాను, మీరే తెలుసు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? బట్ రోడ్స్ చూస్తే ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసండి. మనము పేమెంట్ చేసిన దానికి గవర్నమెంట్ కూడా అదే విధంగా మనకి సపోర్ట్ ఇవ్వాలి. రోడ్స్ చూస్తే ఆ వెహికల్ మనము ల్యాక్స్ పెట్టి కొనుక్కుంటాం. ఈ రోజుల్లో మినిమం ఒక ఎస్యూవీ వెహికల్ తీసుకోవాలంటే 10 lakhs అబోవే ఉంది. సో మనము అంత అమౌంట్ పెట్టుకొని ఆ బండిని మనం క్లీన్గా పెట్టుకోవాలి అనుకుంటే అట్ ద సేమ్ టైం రోడ్ అనేది కూడా అంతే క్లియర్గా ఉండాలి. ధర తగ్గడంతో అన్ని కార్లు షోరూంలో కూడా కలకల్లాడుతున్నాయి. ఎక్కువ మంది కస్టమర్స్ అందరూ కూడా ఇన్ని రోజుల వరకు ఎంక్వైరీ చేసి ఏ రకంగా తగ్గుతుంది ఏంటి అనేది చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు షోరూంలకు వచ్చి కార్లు అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంతో అన్ని కార్లు షోరూంలు కూడా కలకల్లా